హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఈరోజు నా వర్క్ అంతా ఎలా ముగిసింది, నేను ఏమేం పని చేసుకున్నా అనేది చూపించాలనుకున్నా. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి అందరికీ వెల్కమ్ అండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని చివరి వరకు చూసి నాకు చిన్న లైక్ అయితే ఇచ్చి ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నా. మీరిచ్చే చిన్న లైక్, కమెంట్ వల్లే నాకు ముందుకు వెళ్ళడానికి ఉత్సాహంగా ఉంటుందని మీ దగ్గర నేను ఆశిస్తున్నా. అయితే ప్రతిరోజులాగానే టేబుళ్ళు, కుర్చీలు అంతా డస్ట్ అంతా క్లీన్ చేసుకొని చెత్తలు ఉడ్చుకునేసాను ఫస్ట్. మనము ఏం పని చేయాలన్నా ఫస్ట్ చెత్తలను ఇంకా స్టార్ట్ చేస్తేనే ఇంకో పనికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అయితే ఈ చలికాలం వస్తే నాకు మాత్రం నిద్ర లేవడానికి చాలా బద్ధకం అండి. ఒక్కసారి లేచానంటే మళ్ళీ పనంతా అయిపోయేంత వరకు కూర్చునేదానికి కూడా నాకు మనసు ఒప్పదు. నాకు తెలిసినంతట్లో మన ఆడవాళ్ళంతా పెళ్ళికి ముందు, పెళ్ళి అయినాక కూడా ఒక బిడ్డ తల్లి అయ్యేంత వరకు ఉత్సాహంగా ఏ పనైనా చేసుకుంటామండి. ఆ తర్వాత మాత్రము మన ఎనర్జీ మనకు ఒక్కసారి ఉన్నట్టు ఒక్కసారి ఉండదు. అయితే మన ఆడవాళ్ళు బయట ఉద్యోగం చేస్తూ మళ్ళీ ఇంట్లో వచ్చి మొత్తం వర్క్ అంతా చేసుకుంటూ ఉంటారు చూడండి, వాళ్ళకి సెల్యూట్ కొట్టాల్సిందే. అయితే ఇప్పుడు అంటున్నారు కానీ ముందు కాలం అయితే సేద్యం చేస్తూ మళ్ళీ ఇంట్లో వర్క్ అంతా చేసుకుంటా ఉన్నారు. ఆ కాలం వాళ్ళు ఈ కాలం లేదండి. ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు మన ఆడవాళ్ళకు ఒక్కటే కష్టమని నేను అంటాను. ఇప్పటికీ ఆ కాలం సేద్యం చేస్తే ఈ కాలం ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరికి తోచిన పని వాళ్ళు, ఎవరు ఖాళీగా ఉండడం లేదు. మగవాళ్ళను నేను డిస్కరేజ్ చేయలేదండి. ఆడవాళ్ళు గ్రేడ్ అని మాత్రం నేను అంటాను. ఏదో హెల్త్ బాగాలేదని మగవాళ్ళు ఒక్కరోజు లీవ్ పెట్టినా ఇంట్లో పెద్ద సమస్య అనిపించదండి. కానీ ఆడవాళ్ళు ఒక్కరోజు ఒంట్లో బాగాలేదని పడుకున్నారంటే ఆ ఇల్లు అడివైపోతుంది. ఈ కాలం మగవాళ్ళు ఆడవాళ్ళను చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. ఫుల్ హెల్ప్ వస్తున్నారు కూడా. నేను వాళ్ళనైతే ఏ రకంగానూ డిస్కరేజ్ చేయలేదండి. ఇంకా ఆ కాలంతో పోలిస్తే ఈ కాలము ఆడవాళ్ళకి హెల్ప్ రావడంలో మగవాళ్ళు 99% ఉన్నారు. 99 ఏం 100కి 100 అని అంటాను. అయితే ఆడవాళ్ళ కష్టం ఆడవాళ్ళదే. ఒక పక్క ఇల్లంతా దేవాలయంగా సర్దుకుంటూ భర్తను, బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటూ, ఇంకొక పక్క మళ్ళా భర్తకు హెల్ప్ రావాలని ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళైతే జాబులు, చదువు రాని వాళ్ళైతే వాళ్ళ చేతి వర్క్ ఏదో ఒకటి వాళ్ళ సాయశక్తులా ప్రయత్నించి భర్తకు హెల్ప్ వస్తున్నారు ఆడవాళ్ళు. ఒక్కవేళ అనుకోని పరిస్థితిలో వాళ్ళ హెల్త్ సహకరించకపోతే మనశ్శాంతిగా కూడా ఉండరండి ఆడవాళ్ళు. అయ్యో నేనేం పని చేయలేకపోతేనే, మా ఆయనకి నేనేం హెల్ప్ చేయలేకపోతేనే అనేసి. అలా సంపాదించలేనప్పుడు ఆ ఆడవాళ్ళ ఇంట్లో ఎక్కలేని పొదుపు అంతా వాళ్ళే తెచ్చుకుంటారండి. అయ్యో నేను ఏం పని చేయలేదు, ఆయన ఆటిని ఇంకా తెస్తాడు, ఎట్లా సమాలిస్తాడని తను తినడం కూడా పొదుపు చేసి ఇంట్లో చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆడవాళ్ళ సహనం చాలానే ఉందండి. అందుకే నేను ఆడవాళ్ళు గ్రేడ్ అని అంటుంటాను. మగవాళ్ళు కష్టపడతారండి, లేదనడం లేదు. వాళ్ళు తెచ్చేసేంత వరకేనండి వాళ్ళ బాధ్యత. తెచ్చేసిన దాన్ని పొదుపు చేసి ఇంట్లో ఎవరికి ఏమీ తక్కువ కాకుండా, ఎవరి దగ్గర ఒక మాట రాకుండా, అప్పులు ఇంట్లో పెరిగిపోకుండా వచ్చిన దాన్నే సమకూర్చే టాలెంట్ ఆడవాళ్ళకే ఉంటుంది. ఆ సమకూర్చే టైంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కరి దగ్గర నిందలు కూడా పడుతుంటారు ఆడవాళ్ళు. ఆయన పర్వాలేదప్పా, ఆమె చాలా పొదుపు అని. ఆ సర్దేటప్పుడు ఆడవాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. అందుకే పెద్దలు అంటుంటారు ఇంటికి దీపం ఇల్లాలని. ఈ విషయంలో ఏ కొద్దిపాటు తేడాలు వచ్చినా ఆ సంసారమే పోతుంది. ఎంతో ఓపికతో, ఓర్పుతో, సహనంతో పొదుపు చేస్తే కానీ ఆ ఇంట్లో పిల్లోళ్ళకు, పెద్దోళ్ళకు సమకూర్చేటివి చాలా కష్టమండి. వాళ్ళ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలా, చదివించాలా, ఉద్యోగాలు రావాలా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అన్ని లెవెల్గా సక్సెస్ అయ్యిందనుకోండి, అబ్బా ఏంపా వాళ్ళకి తక్కువ అంటారు. అదే కొద్దిపాటు రివర్స్ అయిందనుకోండి, ఆ ఇంట్లో ఆడది సరిలేదంటారు. ఏదొచ్చినా ఆడవాళ్ళకే వస్తుంది. మన పెద్దవాళ్ళు అందుకే ఆడవాళ్ళను భూదేవంత ఓర్పు సహనంతో ఉండాలి అంటుంటారు. ఉంటుంది కూడా భూదేవంత ఓర్పు సహనము. ఆ ఓర్పు సహనము లేకపోతే సంసారం సాఫీగా సాగదు. ఆడవాళ్ళు ఓర్పు ఓపికగా ఉన్నంత వరకు ఆ ఇల్లు స్వర్గమే.
వన్స్ ఒక్కసారి అది కోల్పోయారంటే ఆ ఇల్లు నరకమే మళ్ళా. ఓర్పు, ఓపిక విషయాల్లో ఆడవాళ్ళే ఆడవాళ్ళకి చాటని నేనంటాను. ఒక ఇల్లు స్వర్గంలా ఉంది అంటే ఆ ఇంట్లో ఎన్నో లోటుపాట్లను ఆడది ఓపికగా భరిస్తున్నంత వరకేనండి అది స్వర్గంలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాగుబోతున్న ఇంట్లో కూడా అది స్వర్గంలా ఉంది అంటే ఆ ఆడది ఓపికగా ఉంటేనే అది అందంగా ఉంటుంది. లేదంటే ఆ ఇంట్లోకి ఇంకొక మనిషి పోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. అందుకే పెద్దవాళ్ళు ఆడది లేని ఇల్లు అడవి, మగవాడు లేని ఇల్లు మఠము అంటారు. ఆడవాళ్ళు సరిగా ఉండల్లా, మగవాళ్ళు సరిగా ఉండల్లా. వన్స్ ఒక్కవేళ మగవాళ్ళు కొద్దిగా లోటుపాట్లతో ఉన్నా ఆడది ఓపికగా ఉందంటే ఆ ఇల్లు స్వర్గం, దేవాలయమే. ప్రతి ఆడది తన ఇల్లు దేవాలయంలాగానే చూసుకోవాలనుకుంటుంది. దీనికి సహకరించి ముందుకు నడవాలంటే మగవాళ్ళ సహకారం చాలా ఉండాలి. అందుకే మన పెద్దలు భార్యాభర్తల్ని బండి చక్రాలు పోలుస్తుంటారు. ఒక బండికి చక్రాలు ఎలా సమానంగా ముందరకు సాగుతాయో అలా ఉంటేనే ఆ సంసారం అందంగా సాగుతుంది. లేదంటే ఏది ఏమైనా దాంట్లో బలైపోయేది మాత్రం ఫస్ట్ ఆడదేనండి. ఆ తర్వాతే సంసారంలో పిల్లలు, పెద్దలు అందరూ కోల్పోతారు. మన కూడా పుట్టిన అన్నదమ్ములు, అమ్మ, నాయన అందరూ ముఖ్యమేనండి. కాదని నేననను. అయితే మనల్ని నమ్ముకొని వచ్చిన ఆడదానికి కూడా మనం కొద్దిగా విలువ ఇవ్వాలి. భార్యకిచ్చే విలువ భార్యకివ్వాలి. తల్లిదండ్రులకిచ్చే విలువ తల్లిదండ్రులకివ్వాలి. అన్నదమ్ములకి ఎంతవరకు కేటాయించాలో అంతవరకు కేటాయించాలి. అంతేగాని దీంట్లో మనల్ని నమ్ముకొని వచ్చిన ఆడదాన్ని కూడా దాంట్లోకి లాగి చాలా మంది ఆడపిల్లల జీవితాలు పోతున్నాయండి. ఇది చాలా తప్పు. వాళ్ళ ఫ్యూచర్ పోతూ వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంసారం అంతా రోడ్డుకొచ్చేస్తుంది. ఒక ఆడపిల్లకి పెళ్ళి అవుతుందంటే తన కొత్త లైఫ్ ఎలాగో ఊహించుకొని వస్తుంది. ఒక ఆడపిల్ల తన లైఫ్‌ను 3 పూలు 6 కాయలుగా సుఖ సంతోషాలతో ఉండాలని అనుకుంటుంది. కానీ ఆ ఇంట్లో అవన్నీ రివర్స్ అనిపించినప్పుడు ఆ ఆడది ఎంత కోల్పోతుందో ఆ ఆడదానికే తెలుస్తుంది. అనుకునే వాళ్ళు మాత్రం వాళ్ళకి తోచింది వాళ్ళు అనుకునేస్తూ ఉంటారండి. జీవితం కోల్పోయింది ఆడబిడ్డకు మాత్రము తిరిగి మళ్ళీ రాదు. కాలం మారింది అన్నా కొన్ని చోట్ల కొంతమంది ఆడపిల్లలు ఇలాంటివి ఎదుర్కొంటూనే ఉన్నారండి. మగవాళ్ళు చాలా మట్టుకు మారినా కొన్ని చోట్ల మాత్రం ఇలాగే జరుగుతూ ఉంది. దయచేసి ఆ కొంతమంది కూడా ఆడబిడ్డలను అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితం కూడా చల్లగా ఉంటుందని, ఆ తల్లిదండ్రుల కడుపులో పుట్టిన పిల్లలు కూడా సంతోషంగా ఉంటారని, ఆ సంసారం ఒడిదుడుకులు తట్టుకుండే ఓపిక ఆడదానికి వస్తుందని ఇవన్నీ నేను చెప్తున్నా. అయితే ఒక్కటి ఆలోచించండి. మనము మన అమ్మ నాన్నగారి దగ్గర ఉన్నట్లు మన పిల్లలు కూడా మన దగ్గర సంతోషంగా ఉండాలని అనుకుంటారు కదా. తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట ఇలా గొడవలు పడి విడిపోయిన వాళ్ళ బిడ్డలు ఎంత నరకం అనుభవిస్తుంటారో కొంచెము ఆలోచించుకున్నారంటే ఇలాంటి గొడవలు రావండి. మీ కడుపులో పుట్టిన బిడ్డలు కూడా మీ దగ్గర సంతోషంగా ఉంటారు. ఇలా రివర్స్ అయిన ఆడపిల్లలు తన పిల్లల్ని సాక్కోవడానికి ఎంతో నరకం అనుభవిస్తూ ఉంటుంది. ఇలాంటి సిట్యుయేషను ఏ మగవాడు ఏ ఆడబిడ్డకు తేకూడదు. అందుకే మన పెద్దవాళ్ళు అంటుంటారండి, మొగని కొద్దీ వన్నెలు కలిమి కొద్దీ సిన్నులని. కట్టుకున్నవాడు ఒక్కడు బాగుంటే ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తుంది ఆడది. తను కట్టుకున్నది పట్టు చీర, పాత చీర అని ఆలోచించదు. తను తినే తిండి వరాల వంటకమా అని ఆలోచించదు. స్వర్గం తన కళ్ళ ముందున్నంత ఆనందంగా సంసారంను సాగిస్తుందండి. మంచితనంతో విషమైనా తాగిచ్చచ్చు. విరోధంతో అమృతం కూడా తాగిచ్చలేము. అలాగే ఆడదాని విషయంలో కూడా అంతే అండి. మంచితనంతో ఏమైనా చేస్తుంది. విరోధంతో ఏమీ చేయలేము. మంచితనంతో తన ప్రాణం ఇమ్మన్నే ఇచ్చేస్తుంది. తన కోసం తను ఏదీ దాచుకోకుండా తన ప్రాణంతో సహా తన భర్త, పిల్లలకే దారిపోస్తుంది ఆడది. ఒక్కసారి 3 ముళ్ళు వేసుకొని వచ్చింది మొదలు అమ్మ, నాన్న, తోడబుట్టినోళ్ళు ఏదీ లెక్క పెట్టుకోదు. తన భర్త, పిల్లల తర్వాతే అంటుంది. అలాంటి ఆడజన్మకు ఏమిచ్చి రుణం తీర్చుకుంటారండి మీరు? ఇవన్నీ నేను ఎవరినో అవమానం పరిచేకి, ఎవరినో ఇబ్బంది పెట్టేకి మాత్రం కాదండి. మన పిల్లలు మన తరతరాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఒక్క అభిప్రాయంతో మాత్రమే నేను చెప్తున్నాను. మనము సంతోషంగా ఉందాం, మన పిల్లలను సంతోషంగా చూద్దాం. నీ అనే తేడాలు మర్చిపోయి సుఖ సంతోషాలతో మనము మన పిల్లలు హ్యాపీగా బతకాలని నేను కోరుకుంటున్నా.
మనం సుఖపడ్డాం మన అమ్మ నాన్నగారుల దగ్గర. మన పిల్లల్ని సుఖపెడదామని నా అభిప్రాయము. వాళ్ళేం తప్పు చేశారండి? వాళ్ళకుండదా తల్లిదండ్రుల దగ్గర సంతోషంగా ఉండాలని? మనం ఎందుకు ఇవ్వకూడదు ఆ సంతోషాన్ని పిల్లలకు? మన పిల్లల కోసరమన్నా మన నడవడికలు మార్చుకొని ఒకరినొకరు సర్దుకొని బతకాలన్నదే నా కోరిక. ఇక్కడెవరు శాశ్వతం కాదండి. మనల్ని నమ్ముకొని వచ్చిన ఆడదాని కడుపు కాల్చి, మన కడుపులో పుట్టిన బిడ్డల కడుపులు కాల్చే పనులు చేయొద్దండి. నూరేండ్లున్నా ఒక్కనాడు ఆ దేవుని దగ్గరికి పోవాల్సిందే. ఇంతలా మాత్రానికి మనల్ని నమ్ముకొని వచ్చిన ఆడదాని కడుపు కాల్చి, వాళ్ళ కడుపులో పుట్టిన బిడ్డల కడుపు కాల్చి ఏం ఎత్తుకుపోతామండి మనము? అందుకే మనం చేతనైనంత ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా మన వంతు మనం మంచిగా ఉందాం. ఆ పైన శిక్ష వేయడానికి భగవంతుడున్నే ఉన్నాడండి. మనం ఎందుకు ఆ మూట కట్టుకోవాలి? ఇవన్నీ నేను ఇంతవరకు మాట్లాడిన మాటలన్నీ ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా నన్ను మంచి మాటే గదా చెప్పారని మంచిగా తీసుకుంటారని నేను అనుకుంటున్నా. మనం బాగుందాం, మన చుట్టూ ఉండేవాళ్ళని బాగా చూసుకుందాము. రాబోయే తరాలకు మంచి మెసేజ్ ఇద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి శోభారాణి వ్లాగ్స్‌కు సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్.